శరీరాన్ని డీటాక్స్ చేస్తుందని చెప్పి అనేక రకాల జ్యూసులను ప్రచారం చేస్తున్నారు. అయితే కిడ్నీలు, లివర్, లింఫాటిక్ సిస్టమ్, చర్మం వంటి మన శరీర అవయవాలు సహజంగానే శరీరాన్ని డీటాక్స్ చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. డీటాక్స్ జ్యూసులు అనేది ఒక స్కామ్ అని, శరీరానికి నిజంగా ఏదైనా సమస్య ఉంటే డాక్టర్ను సంప్రదించాలని, జ్యూసులు తాగడం వల్ల లాభం లేదని సూచిస్తున్నారు. ఈ మధ్యకాలంలో బూడిద గుమ్మడికాయ జ్యూస్ ట్రెండింగ్లో ఉంది. చాలామంది ఉదయాన్నే పరగడుపున దీనిని తాగుతున్నారు. అయితే బూడిద గుమ్మడి జ్యూస్ తాగటం వల్ల కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పచ్చి కూరగాయల జ్యూస్లలో ఉండే ఆక్సలేట్లు ఈ సమస్యకు కారణం కావచ్చు. యాంటీ న్యూట్రియంట్లను తగ్గించడానికి ఉడకబెట్టి తాగటం ఉత్తమం. బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఈ మధ్యకాలంలో చాలా ట్రెండీగా మారింది. ఆరోగ్యం కోసం చాలామంది దీన్ని ఉదయాన్నే పరగడుపున తాగుతున్నారు. అయితే దీనివల్ల కలిగే ప్రయోజనాలు, నష్టాలు, సురక్షితమైన వినియోగం గురించి అవగాహన ఉండటం చాలా ముఖ్యమంటున్నారు ఆయుర్వేద నిపుణులు. అన్ని కూరగాయలలో యాంటీ న్యూట్రియంట్స్ ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇవి శరీరంలో విటమిన్ శోషణ, జీర్ణక్రియను ప్రభావితం చేయవచ్చు. బూడిద గుమ్మడికాయలో ఆక్సలేట్స్ అనే యాంటీ న్యూట్రియంట్ అధికంగా ఉంటుంది. సుమారు 300 నుండి 400 గ్రాముల బూడిద గుమ్మడికాయ ముక్కల నుండి తీసిన 200 నుండి 300 ml పచ్చి జ్యూస్లో ఆక్సలేట్ల సాంద్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ అధిక ఆక్సలేట్ కంటెంట్ మన ఆహారం తీసుకునే కాల్షియంతో కలిసి కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశాన్ని పెంచుతుందని పేర్కొంటున్నారు. ఇది అందరికీ రాకపోయినా కొంతమందిలో ఆరోగ్య సమస్యలను సృష్టించగలదు. అందుకే పరగడుపున పచ్చి జ్యూస్ తాగటం అనేది అందరికీ సరైనది కాదని హెచ్చరిస్తున్నారు. ఆక్సలేట్ కంటెంట్ను తగ్గించడానికి బూడిద గుమ్మడికాయను ఉడకబెట్టి లేదా కొద్దిగా వేయించి జ్యూస్ చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయటం వల్ల దానిలోని యాంటీ న్యూట్రియంట్ ప్రొఫైల్ తగ్గి విటమిన్లు, ఖనిజాలు శరీరానికి మంచిగా అందుతాయి. పచ్చి కూరగాయల జ్యూసులు దీర్ఘకాలంలో చెడు ప్రభావాలు చూపవచ్చని పేర్కొంటున్నారు. బూడిద గుమ్మడి జ్యూస్ లేదా మరే ఇతర కూరగాయల జ్యూస్లను పచ్చిగా ఖాళీ కడుపుతో తాగేటప్పుడు జాగ్రత్త వహించాలి. యాంటీ న్యూట్రియంట్లను తగ్గించడానికి వాటిని ఉడకపెట్టి లేదా వండుకొని తీసుకోవడం మంచిది. ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా, సందేహాలున్నా ఆరోగ్య నిపుణులను సంప్రదించడం ముఖ్యం.